విష రసాయనాలు వాడి తయారు చేస్తున్న పేడరంగు కేంద్రాలపై విజిలెన్స్, పోలీస్, రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా రాయలసీమ, ఇతర రాష్ట్రాలకు పేడరంగు సరఫరా జరుగుతోంది. ఈ పేడరంగు తయారు చేసే సమయంలో వాడుతున్న విష రసాయనాల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు తెలుసుకున్న నంద్యాల జిల్లా పోలీస్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఈ పేడరంగు వాడకాన్ని నిషేధం విధించారు. దుకాణాల్లో దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుని ఇక మీదట విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పేడరంగును సేవించి పలువురు మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యాడు. దీంతో నంద్యాల జిల్లాలో ఎక్కడా పేడరంగు విక్రయాలు జరగకూడదని స్థానిక పోలీసు అధికారులు ఆయా ప్రాంత దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రొద్దుటూరులో కూడా ఓ మహిళ పేడరంగును సేవించి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. విష రసాయనాలు వాడడం వల్ల మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, మహిళల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటోందన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున పేడరంగును స్వాధీనం చేసుకొని జిల్లా కేంద్రానికి తరలించారు. ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్లోని దుకాణాలతో పాటు కోనేటి కాలువ వీధి, ఇతర ప్రాంతాల్లో ఉన్న హోల్సేల్ దుకాణాల్లో కూడా పేడరంగు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 8 ప్రాంతాల్లో తయారీ పరిశ్రమలను సీజ్ చేసిన అధికారులు వాటిపై తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దాడులు చేసిన సమయంలో ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐ, విజిలెన్స్ సిఐలు, తహసీల్దార్, రూరల్ సిఐ, ఎస్ఐలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.